హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 25 నుండి 28వ తారీఖు వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక 40 ప్రశ్నలు ఉన్నాయి. సో 40 ప్రశ్నలు కూడా చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి నేను రిపీట్ చేయలేను. అది మీరు అర్థం చేసుకొని సో పర్ఫెక్ట్గా వినండి. నేను కూడా పర్ఫెక్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే నేను చాలామంది అడుగుతున్నారన్న ఏంటి 3 days బట్టి అసలు కరెంట్ అఫైర్స్ చేయలేదని. సో నాకు ఒక చిన్న వర్క్ పడింది. సో ఆ వర్క్ వల్ల నేను చేయలేకపోయాను. సో ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఛానల్లో అసలు మ్యాక్సిమం బ్రేక్ రాలేదు. సో వస్తే ఒక పేపర్ అనాలిసిస్కే బ్రేక్స్ వస్తాయి. ఎందుకంటే పేపర్ అనాలిసిస్ ఎందుకు బ్రేక్ లేసానో కూడా మీకు ప్రీవియస్లో చెప్పాను. ఇకపై బ్రేక్స్ ఏమి ఉండవు. సో నేను అన్నీ రెడీగా ఉంచుకున్నా. సో మీకు బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా ఇంకా కరెంట్ అఫైర్స్ కావచ్చు, పేపర్ అనాలిసిస్ జరుగుతూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, ఓకేనా? సో మీ వాల్యుబుల్ బూస్టింగ్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ కానీ చూసుకుంటే ఈరోజు ఒక కరెంట్ అఫైర్స్లో గుర్తుపెట్టుకోండి, ఇది 25వ తారీఖు నుండి 28వ తారీఖు అంటే ఈరోజు వరకు జరిగిన సెప్టెంబర్ 2020కి సంబంధించిన సిఏ అంటే కరెంట్ అఫైర్స్. ఓకే, జాగ్రత్తగా వినాలి మీరు. చూడండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు స్ట్రెంథెన్ క్లినికల్ ట్రయల్ రీసెర్చ్ కెపాసిటీ ఫర్ నేబరింగ్ కంట్రీస్ యొక్క మొదటి దశను ప్రారంభించడానికి బయోటెక్నాలజీ విభాగం ఏ మంత్రిత్వ శాఖతో భాగస్వామ్యం కలిగి ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో బయోటెక్నాలజీ విభాగం, దీన్ని DBT అంటారు. ఇది విదేశాంగ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ట్రైనింగ్ ప్రోగ్రామ్ టు స్ట్రెంథెన్ క్లినికల్ ట్రయల్ రీసెర్చ్ కెపాసిటీ ఫర్ నేబరింగ్ కంట్రీస్ అంటే పొరుగు దేశాలకు క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడము, అట్ ది సేమ్ టైం ఆ బలోపేతం చేయడానికి శిక్షణ కార్యక్రమం అన్నమాట. ఈ యొక్క మొదటి దశను స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధిని ఉపయోగించుకునే పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు 35% ఉండేది. ఇప్పుడు ఈ కరోనా ఎదుర్కోవడానికి ఈ యొక్క 35% నుండి ఎంత శాతానికి పెంచింది? ఆన్సర్ వచ్చేసి 50 అండి. ఓకేనా? చూడండి, COVID-19 ఈ టైంలో ఒక నిర్దిష్టమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి, దీన్ని SDRF అంటారు, ఇది ఒక ఫండ్ ఉంటుంది. ఈ ఫండ్ని 35% నుండి 50%కి పెంచడం జరిగింది. అది కూడా కరోనా వైరస్ మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల స్టేట్స్ ఫైనాన్షియల్గా చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి. అయితే 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ, అంతేకాకుండా కోవిడ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్న ఒక కేంద్రపాలిత వర్చువల్ సమావేశంలో దీన్ని డిస్కస్ చేశారు. అయితే మొత్తం 6 రాష్ట్రాలు ఏంటి అంటే ఆ 6 రాష్ట్రాలకి ఏంది ఈ 50% పెంచిన ఈ యొక్క SDRF ఫండ్ పెంచిన 6 రాష్ట్రాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీ. ఓకే, తర్వాత భారతదేశం మరియు ఏ దేశంతో పాటు నీటి సంరక్షణపై నీటి భాగస్వామ్య ఫోరం నిర్వహించింది అంటే ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు నీటి సంరక్షణకు సంబంధించి సమస్యలపై సహకరించుకోవడం కోసం భారతదేశము యునైటెడ్ కింగ్డమ్ మధ్య వాటర్ పార్ట్నర్షిప్ ఫోరం అనేది జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి యునైటెడ్ కింగ్డమ్కు సంబంధించి భారత హై కమిషనర్ గాయత్రి సార్ కుమార్తో పాటు జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉపేంద్ర ప్రసాద్ సింగ్ కలిసి ఈ యొక్క ఫోరంని స్టార్ట్ చేశారు. దీనిని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రత్యేకంగా ప్రసంగించి మాట్లాడారు. తర్వాత ఫోర్త్ వన్, యాదాద్రి రైల్వే స్టేషన్ అని పేరు మార్చబడిన రాయ్గిర్ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. రాయ్గిర్ రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి రైల్వే స్టేషన్గా మార్చినట్లు భారత్ రైల్వే ప్రకటించింది. సౌత్ సెంట్రల్ రైల్వే పేరు మీద మార్పుకు అధికారం ఆమోదం తెలిపిందనమాట. తర్వాత ఫిఫ్త్ వన్, విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా ఏ దేశంలో విమానాశ్రయ విస్తరణ పనులను ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి మాల్దీవులు అండి. ఓకే, మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు అంటే వాళ్ళు చేసిన రిక్వెస్ట్ వరకు ఎగ్జిమ్ అంటే ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి $800 బిలియన్ క్రెడిట్ కింద హనిమాదు అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు ప్రాజెక్టుకు భారత ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయం తీసుకుందనమాట. ఈ విషయంలో విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా, ఓకేనా, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళి సందర్శించి అక్కడున్న ఆర్థిక అభివృద్ధి శాఖ మంత్రి ఫయజ్ ఇస్మాయిల్ మరియు ఆర్థిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు రవాణా మరియు పౌర విమానయాన మంత్రిత్వ శాఖలతో సమావేశం అయ్యారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, యూరోపియన్ యూనియన్ దేశాల సహకారంతో ఏర్పాటు చేయబోయే సుమారు 1226 కోట్ల రూపాయల విలువైన 2 అతిపెద్ద హరిత ప్రాజెక్టులను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండి.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, యూరోపియన్ యూనియన్ దేశాల సహకారంతో ఏర్పాటు చేయబోయే సుమారు 1226 కోట్ల రూపాయల వాల్యూ అయిన 2 ప్రధాన హరిత ప్రాజెక్టులు, అంటే హరితం అంటే గ్రీనరీని పెంచే ప్రాజెక్టులకు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ 7th వన్, మొహమ్మద్ హుసేన్ రోబోల్ ఏ దేశానికి కొత్త ప్రధానిగా నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి సోమాలియా. సో అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్లాహి మహమ్మద్ 2020 జూలైలో మాజీ ప్రధాని హసన్ అలీ ఖైర్ను తొలగించిన తరువాత సోమాలియా నూతన ప్రధానిగా శిక్షణ పొందిన సివిల్ ఇంజనీర్ మరియు పొలిటికల్ నియాఫైట్ను శిక్షణ పొందిన తరువాత మహమ్మద్ హుసేన్ను ప్రధానమంత్రిగా సోమాలియాకు నియమించుకున్నారనమాట. ట్రైనింగ్ ఉంటుంది దీనికి కూడా అక్కడ. అయితే అధ్యక్షుడు ఫర్మోజా అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన 215 మంది ఎంపీలందరూ ఈ హుసేన్ రోబల్ను ప్రధానిగా నియమించడాన్ని సమర్థించారు. తర్వాత ఇక్కడ 2 అనేది మిస్ అయింది, అంటే ఇది 2020 అనమాట. 2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా కింది టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏది రద్దు చేయబడింది? కింద వాటిలోది. ఆన్సర్ వచ్చేసి వింబుల్డన్ అండి. గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ మేజర్స్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఇవి 4 ముఖ్యమైన వార్షిక టెన్నిస్ ఈవెంట్స్ అనమాట. ఓకేనా. 4 టోర్నమెంట్లలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా వింబుల్డన్ 2020 సంవత్సరంలో రద్దు చేశారు. ఈ 4 టోర్నమెంట్స్లో వింబుల్డన్ టోర్నమెంట్ని. నెక్స్ట్ 9th వన్, సో కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ ఆధారిత చెల్లింపు సౌకర్యం అయిన సేఫ్ పే త్వరలో ఏ బ్యాంకు ద్వారా ప్రారంభించబడుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డ్ ఆధారిత చెల్లింపు సౌకర్యం సేఫ్ పేరును ప్రారంభించనుందనమాట. యాక్చువల్గా ఇటీవల మనకి ఎవరైతే ఎస్బీఐ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు ఈ యోనో అకౌంట్ ఎవరికైతే ఉంటుందో యోనో యాప్ ద్వారా ఏటీఎం లేకుండానే ఏటీఎం దగ్గర నుండి మనీ విత్డ్రా చేసుకుని ఏదైతే కాంటాక్ట్లెస్ విత్డ్రా ఉందో అలాంటి డెబిట్ కార్డ్ ఆధారిత చెల్లింపు సౌకర్యాన్ని కూడా తీసుకురానున్నారనమాట. కాబట్టి ఇది పర్టికులర్ ఒక కార్డుకు సంబంధించి ఈ సర్వీస్ ఇస్తారు, అది కూడా డెబిట్ కార్డ్. ఇది రోజుకు 20,000 వరకు లావాదేవీలను అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. తర్వాత 10, ఏటా అంటే ప్రతి సంవత్సరం ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 25. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఫార్మసిస్ట్ పాత్ర. ఫార్మసిస్ట్ అంటే ఎవరండి? ఫార్మసిస్ట్ అంటే ఎవరు? మందులు ఇచ్చేవాళ్ళు, మందుల షాప్లో పనిచేస్తారు కదా ఫార్మసిస్ట్. అంటే మనం అడగగానే లేదంటే మనం ఇచ్చే స్లిప్ని చూసి మనకు మందులు ఇస్తారు చూసారు, ఫార్మసిస్ట్. అతని పాత్ర గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25ని ఈ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని వరల్డ్ వైడ్గా సెలబ్రేట్ చేస్తారు. నెక్స్ట్ 11, మోక్ష కలాస్ యోజన 2020ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ గారు రాజస్థాన్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ యొక్క మోక్ష కలాస్ యోజన 2020 అనే ఒక పథకాన్ని ఆమోదించారనమాట. ఈ మోక్ష కలాస్ యోజన మరణించిన వారి కుటుంబంలో ఏదైతే ఈ గవర్నమెంట్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో అందులో ఎవరైనా మరణిస్తే వాళ్ళ 2 సభ్యులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇస్తుందన్నమాట వాళ్ళ జీవితాంతం. నెక్స్ట్ 12, సచ్ కహూన్ తోహ్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి నీనా గుప్తా. అవార్డు గెలుచుకున్న నటుడు నీనా గుప్తా తన వ్యక్తిగత వృత్తి జీవితం గురించి మాట్లాడుతూ సచ్ కహూన్ తోహ్ అనే తన జ్ఞాపకాలతో ఒక పుస్తకాన్ని రాశారనమాట. అది త్వరలో రిలీజ్ కాబోతోంది. నెక్స్ట్ 13, ఫిట్ ఇండియా ఉద్యమం 1వ వార్షికోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా డైలాగ్ని ఎవరు ప్రసంగించారు? ఓకే, ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ అండి. ఎందుకు మొదటి ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి ప్రోగ్రామ్ అని ఎందుకు చెప్తాను చూడండి. ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం అంటే సంవత్సరం కంప్లీట్ అవ్వడం, 12 నెలలు కంప్లీట్ అవ్వడం అనమాట. ఈ సందర్భంగా వర్చువల్ మోడ్ ద్వారా ఫిట్ ఇండియా డైలాగులో ప్రధాని మోదీ గారు ప్రసంగించారు. ఫిట్ ఇండియా అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మన బాడీని ఫిట్గా పెట్టుకోవడం, లైక్ యోగా అండ్ ఎక్సర్సైజ్ ఇలాంటి వాటిని చేయడం ప్రోత్సహించడం కోసం ప్రారంభించిందే ఫిట్ ఇండియా ఉద్యమం అనమాట. సో ఫిట్ ఇండియా ఉద్యమం కింద ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ఫ్లాగ్ రన్, సైక్లోథాన్, ఫిట్ ఇండియా వీక్, ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికేట్ వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఫిట్ ఇండియా ఉద్యమం 2019 ఆగస్టు 29న స్టార్ట్ చేశారనమాట. అది తర్వాత 14, దేశంలో మొట్టమొదటి వైద్య పరికరాల పార్కుకు ఇటీవలే ఏ రాష్ట్రంలో పునాది రాయి వేశారు? ఆన్సర్ వచ్చేసి కేరళ. మేక్ ఇన్ ఇండియాలో చొరవలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు, కేరళలో 4 మెడికల్ డివైస్ పార్కులను ఏర్పాటు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంది. అందులో ఫస్ట్లోకి చూసుకుంటే అందులోని మొదటిగా కేరళలో స్టార్ట్ చేశారనమాట. ఇవి ఏం చేస్తాయంటే ఏవైతే చికిత్సకు కావాల్సిన ఉత్పత్తులు ఉంటాయో వాటిని తక్కువ ధరకి అందించే విధంగా పనిచేస్తాయి అన్నమాట ఇవి. ఓకే, సో దీన్ని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు దేశంలో మొట్టమొదటి వైద్య పరికరాల పార్కుల్లో ఒకటైన తిరువనంతపురంలోని తొనల్కల్లోని లైఫ్ సైన్స్ పార్క్ వద్ద
మోడ్స్ పార్క్ అనే దానికి పునాది వేయడం జరిగింది. నెక్స్ట్ 5 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 2020-23 కోసం టెక్నాలజీ విజన్ ఫర్ సైబర్ సెక్యూరిటీస్ని ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఓకే, చూడండి. సో భారతదేశంలో రిజర్వ్ బ్యాంకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోసం సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ విజన్ 2020-23ని రిలీజ్ చేసింది. పెరుగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సైబర్ ముప్పు వాతావరణానికి వ్యతిరేకంగా పోరాడడం కోసం ఈ టెక్నాలజీ విజన్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత 16 రైల్వే మౌలిక సదుపాయాల ఆధునీకరణ కోసం ఏ ఐఐటితో భారత రైల్వే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆ ఆన్సర్ వచ్చేసి ఐఐటి కాన్పూర్. రైల్వేలో మౌలిక సదుపాయాల ఆధునీకరణ అంటే కొత్తగా తయారు చేయడం కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్తో భారత రైల్వే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్కా అరోరా మిశ్రా మరియు ఐఐటి కాన్పూర్ డీన్ R&D ప్రొఫెసర్ ఏఆర్ హరీష్ ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసుకోవడం జరిగింది. తర్వాత 17 ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి యువరాజ్ సింగ్ అండి. దేనికండి? ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్కి ఆకాష్ ఐఐటి జేఈఈ ఆకాష్ డిజిటల్ మరియు మెటర్షనల్తో సహా ఆకాష్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ప్రోత్సహించడం కోసం ప్రముఖ క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ను తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుందనమాట. సో యువరాజ్ సింగ్ గారు అక్కడ ఏదైతే సక్సెస్ ఈజ్ వెయిటింగ్ అనే ఒక పేరుతో దానికి నాయకత్వం వహిస్తూ మొత్తం ఆ ఆకాష్ బ్రాండ్స్ అన్నింటిని కూడా తను ప్రోత్సహిస్తారనమాట. తర్వాత 18 సియాట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన బాలీవుడ్ నటుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి అమీర్ ఖాన్. ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ అంటే రామ్ ప్రసాద్ గోయంకా గ్రూప్ యొక్క టైర్ కంపెనీ అయిన సియాట్ లిమిటెడ్కి భారత నటుడు అమీర్ ఖాన్ గారు బ్రాండ్ అంబాసిడర్గా 2 సంవత్సరాల పాటు కొనసాగుతారు. తర్వాత 19 సంక్రమించిన అంటే ఒకరి దగ్గర నుండి ఒకరికి సంక్రమించిన వ్యాధులకు సంబంధించిన SDGల పట్ల చేసిన కృషికి ఏ రాష్ట్రము యుఎన్ ఇంట్రాజెన్సీ టాస్క్ ఫోర్స్ అవార్డు 2020ను గెలుచుకుంది? ఆన్సర్ వచ్చేసి కేరళ అండి. సంక్రమించిన వ్యాధులను నాన్ కమ్యూనికేట్ వ్యాధులను సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లకు చేసిన కృషికి కేరళ గవర్నమెంట్కి ఐరాస ఇంట్రాజెన్సీ టాస్క్ ఫోర్స్ అవార్డు 2020ను ఇవ్వడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధునామ్ 2020 సంవత్సరానికి యునైఏటిఎఫ్ అవార్డు సంక్రమించిన అని చెప్పాను కదా ఫస్ట్గా. సంక్రమించనంటే ఒకరి దగ్గర నుండి ఒకరికి సంక్రమించని వ్యాధుల నివారణ మరియు నియంత్రణపై చేసిన కృషికి గాను కేరళకి ఈ యొక్క అవార్డును అయితే ఇచ్చారు. తర్వాత 20 IoT పరికరాల కోసం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారనమాట. IoT అంటే ఈ పరికరాల కోసం మౌషిక్ అనే ఒక దేశీయ మైక్రో ప్రాసెసర్ను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఆన్సర్ వచ్చేసి ఐఐటి మద్రాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ పరిశోధకులు స్వదేశీ నిర్మిత మైక్రో ప్రాసెసర్, దీన్ని మౌషిక్ అంటారు. ఇది ఏంటంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలను యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్రాసెసర్. ఓకే, దీన్ని సిస్టమ్ ఆన్ చిప్ ద్వారా అభివృద్ధి చేశారు. డిజిటల్ ఇండియా యొక్క స్మార్ట్ సిటీస్ యొక్క అంతర్భాగమైన అభివృద్ధి చెందుతున్న IoT పరికరాలను మౌషిక్ మద్దతు ఇస్తుందని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టుకి ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా నిధులు సమకూర్చింది. తర్వాత 21 ఢిల్లీ జిన్కింగ్ కప్గా పేరు మార్చబడిన ఫెడ్ కప్ మహిళల క్రీడలో ఏ క్రీడ? ఆన్సర్ వచ్చేసి టెన్నిస్. మహిళల ప్రపంచ కప్ టెన్నిస్ ఫెడ్ కప్ను బిల్లీ జీన్ కింగ్ కప్గా పేరు మార్చడం జరిగిందనమాట. దానికి కారణం ఏంటంటే ఈ విషయాన్ని అంతర్జాతీయ టెన్నిస్ సమైక్య అనౌన్స్ చేసింది. ఒక ప్రధాన ప్రపంచ జట్టు పోటీకి చెందిన మహిళ పేరు, ఆవిడ పేరే బిల్లీ జీన్ కింగ్. ఈవిడ ఒక అమెరికన్ మాజీ ప్రపంచ నెంబర్ 1 ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఈవిడ పేరునే ప్రపంచ కప్ టెన్నిస్ ఫెడ్ కప్కు బిల్లీ జీన్ కింగ్ కప్గా పేరైతే మార్చడం జరిగిందనమాట. చూడండి, సో ఇలా పెట్టబడిన మొదటి మహిళా పేరు కూడా ఇదే. తర్వాత 22 భారతదేశంలో ఏటా అంటే ప్రతి సంవత్సరం అంత్యోద్యమ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి 25 సెప్టెంబర్ అండి. భారతీయ జనసంఘ్ మరియు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిమ అయిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ జన్మదినం సందర్భంగా ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 25న అంత్యోదయ దివాస్గా సెలబ్రేట్ చేస్తారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉద్యమాల తత్వవేత్త, అంతేకాకుండా అతను ఒక ఇండియన్ పొలిటికల్ లీడరు. 25 సెప్టెంబర్ 2020 పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 104వ పుట్టినరోజు అనమాట. సో అంత్యోదయ అంటే పేదవారిని ఉద్ధరించడం,
అంత్యోదయ దివాస్ యొక్క లక్ష్యం చివరి వ్యక్తిని చేరుకోవడం, ఎందులో పేదవారిలో చివరి వ్యక్తిని చేరుకోవడం. తర్వాత 23 సెంట్రలైజ్డ్ ఫార్మ్ మిషనరీ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ పోర్టల్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి నరేంద్ర సింగ్ తోమర్ అండి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు పబ్లిక్ డొమైన్లో, అంటే పబ్లిక్ అంటే అందరూ వాడుకునే విధంగా ఒక డొమైన్ ఉంటుంది, దానిలో సెంట్రలైజ్డ్ ఫార్మా మిషనరీ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ పోర్టల్ను డెవలప్ చేశారు, అంటే స్టార్ట్ చేశారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ సహకార మరియు రైతు సంక్షేమ శాఖ ఈ పోర్టల్ను అభివృద్ధి చేసింది. 24 విద్యార్థుల కోసం రైస్ పోర్టల్ను ప్రారంభించిన రాష్ట్రం ఇది? ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు యూపీలోని లక్నోలో యూనిఫైడ్ రీఇమాజ్డ్ ఇన్నోవేషన్ ఫర్ స్టూడెంట్ ఎంపవర్మెంట్, దీన్ని రైస్ అంటారు, ఈ పోర్టల్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ విద్యార్థులకు నేర్చుకోవడంలో, కెరీర్ కౌన్సిలింగ్లో, రాష్ట్ర ఉపాధి పొందడంలో మార్గనిర్దేశం చేస్తుంది. దీనిని లక్నోలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సాంకేతిక విశ్వవిద్యాలయంలో అభివృద్ధి చేశారు. ఆ యొక్క యూనివర్సిటీ డెవలప్ చేసింది దీన్ని. తర్వాత 25 పట్టణ సహకార బ్యాంకులో సైబర్ దాడుల నుండి నిరోధించడానికి ఆర్బీఐ సూచించిన 5 స్తంభాల వ్యూహాత్మక విధానం పేరేమిటి? ఆన్సర్ వచ్చేసి గాడ్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ఐటీ భద్రతా వ్యవస్థను మెరుగుపరచడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పట్టణ సహకార బ్యాంకుల కోసం 2020-23 కోసం టెక్నాలజీ విజన్ ఫర్ సైబర్ సెక్యూరిటీను అమలు చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి 26 ఇటీవల కన్నుమూసిన ఎస్బి బాలసుబ్రహ్మణ్యం ఎందులో ప్రముఖులు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి సింగర్ అనమాట. అతను దిగ్గజ గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోవడం జరిగింది. చెన్నైలోని ఒక ఆసుపత్రిలో, అది కూడా అపోలో ఆసుపత్రిలో కోవిడ్-19 పాజిటివ్ పరీక్షించిన తర్వాత చికిత్స పొందుతూ, సో అదర్ హెల్త్ ఇష్యూస్ వాళ్ళు చనిపోయారు, ఓన్లీ కరోనా అయితే కాదు. నెక్స్ట్ 27 భారతదేశ స్వదేశీ అభివృద్ధి చెందిన అణు సామర్థ్యం గల క్షిపణి పృథ్వీ-2 ఏ క్షిపణి? ఆన్సర్ వచ్చేసి ఉపరితలం నుండి ఉపరితలంలో ఉండే శత్రువులను ఛేదించడానికి తయారు చేసిన ఒక క్షిపణి. ఒడిశా తీరంలో చండీపూర్ వద్ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుండి 2020 సెప్టెంబర్ 23న భారతదేశంగా అభివృద్ధి చెందిన అణు సామర్థ్యం గల క్షిపణి పృథ్వీ-2ను భారతదేశం విజయవంతంగా, అంటే సక్సెస్ఫుల్గా పరీక్షించింది. ఉపరితలం నుండి ఉపరితల క్షిపణి యొక్క ప్రయోగం అనమాట. అంటే ఒక దగ్గర నుండి ఎవరైనా శత్రువుని టార్గెట్ చేయాలంటే ఆకాశంలో ఉంటుంది, కానీ నేలకి కాకుండా ఆకాశానికి కాకుండా మధ్యలో నుండి స్ట్రైట్గా, సో గాలిలో నుండి, అంటే ఉపరితలం అంటే ఏంది, భూమికి, అంతేకాకుండా ఆకాశానికి మధ్యలో ఉండే గాలి ప్రవహించే ప్రాంతం అనమాట. దీన్ని DRDO ఒక సాధారణ వ్యాయంగా పరీక్షించారు. తర్వాత 28 ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 26. 2011లో స్టార్ట్ అయిందనమాట ఈ డే. ఏది అంతర్జాతీయ పర్యావరణ ఆరోగ్య సమైక్య ప్రతి సంవత్సరం 26న సెలబ్రేట్ చేస్తారనమాట దినోత్సవాన్ని. అయితే 2020 థీమ్ ఏంటంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే. ఎన్విరాన్మెంటల్ హెల్త్ ఏ కీ పబ్లిక్ హెల్త్ ఇంటర్వెన్షన్ ఇన్ డిసీజ్ పాండమిక్ ప్రివెన్షన్. నెక్స్ట్ 29 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 27. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని 1980 నుండి సెప్టెంబర్ 27న ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేయడం జరుగుతోంది. ఈ తేదీని ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ 1970లో ఆ రోజున ఎన్నుకుంది. UNWTO యొక్క శాసనాలు కూడా దీన్ని ఆమోదించాయి. అయితే 2020 థీమ్ ఏంటి అంటే టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్. తర్వాత 30 ప్రపంచ రిస్క్ ఇండెక్స్ 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 89. చూడండి, వివిధ దేశాలు మరియు ప్రాంతాలకు ప్రకృతి వైపరీత్య ప్రమాదాన్ని వివరించే ప్రపంచ రిస్క్ ఇండెక్స్ 2020లో 181 దేశాలను పరిగణలోకి తీసుకుంటే అందులో మన ఇండియా 89వ స్థానంలో ఉంది. వరల్డ్ రిస్క్ రిపోర్ట్ 2020 ప్రకారం ఇది. అయితే అత్యధిక విపత్తు ప్రమాదం 49.74 ఉన్న దేశంగా పనాటు యొక్క పసిఫిక్ ద్వీప రాష్ట్రం సూచికకు నాయకత్వం వహిస్తూ, ఖతర్ అత్యల్ప ప్రమాదం, అంటే అతి తక్కువ ఈ యొక్క వరల్డ్ రిస్క్ ఇండెక్స్లో అతి తక్కువ గ్రేడ్, అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్, అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉన్న దేశంగా నిలిచింది ప్రాంతంగా. నెక్స్ట్ 31 మేధో సంపత్తి రంగంలో సహకారం కోసం భారతదేశం ఇటీవల ఏ దేశాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? అంటే ఆన్సర్ వచ్చేసి డెన్మార్క్. సో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగమైన DPIIT మేధో సంపత్తి సహకార రంగంలో ఇండియా, అంతేకాకుండా డెన్మార్క్లతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్ 32 ఇరు దేశాల మధ్య బౌద్ధ సంబంధాల ప్రోత్సాహానికి భారతదేశం శ్రీలంకకు ఎంత మొత్తాన్ని విస్తరించింది, ఎంత మొత్తం డబ్బును సమకూర్చింది అంటే $25 మిలియన్. సో ఇరు దేశాల మధ్య బౌద్ధ సంబంధాల ప్రోత్సాహానికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీలంకకు $15 మిలియన్ గ్రాంట్ సహాయం ప్రకటించారు. తర్వాత 33 F1 రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి వాల్టెరీ బాటస్.
సో మెర్సిడెస్ ఫిన్లాండ్కి చెందిన వ్యక్తి 27 సెప్టెంబర్ 2020 జరిగిన ఫార్ములా 1 రష్యన్ గ్రాండ్ పిక్స్ 2020 గెలుచుకున్నారు. ఈ సీజన్లో అది రెండో విజయం అని చెప్పుకోవచ్చు. ఎవరికి? వాల్టెరీ బాటస్కి. తర్వాత 34 ప్రతి సంవత్సరం ప్రపంచ ర్యాబీస్ దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 28. సో నవలు మరియు జంతువులపై ర్యాబీస్ ప్రభావం, సో మానవులు మరియు జంతువులపై ఈ యొక్క ర్యాబీస్ ప్రభావం అనేది ఉంటుంది. సో దీనిపై అవగాహన పెంచడం కోసం, వ్యాధిని ఎలా నివారించుకోవాలో అందరికీ తెలియజేయడము, అంతేకాకుండా సలహాలు ఇవ్వడము, అంటే లైక్ సజెషన్స్ ఇలాంటివి ఇవ్వడం కోసం, ర్యాబీస్ని నియంత్రించడం కోసం ఈ డేను సెలబ్రేట్ చేస్తారనమాట. మొదటి ర్యాబీస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త మరియు మైక్రోబయాలజిస్ట్ లూయిస్ పాస్చర్ మరియు వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకొని ఈ డేని సెలబ్రేట్ చేస్తాం. లూయి పాస్చర్ గురించి మీరు ఎక్కువగా ఎక్కడ చూస్తారంటే 9th 10th చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఈ యొక్క థీమ్ ఏంటి అంటే, ఏదైతే ఈ ర్యాబీస్ డే ఉందో దీనికి ది థీమ్ ఫర్ ది 14th VRD ఇన్ 2020 ఈజ్ ఎండ్ ర్యాబీస్ కొలాబరేట్ వ్యాక్సినేట్. అది. తర్వాత 35 ముస్తఫా అదీబ్ ఇటీవల ఏ దేశానికి ప్రధాని పదవికి రాజీనామా చేశారు? ఆన్సర్ వచ్చేసి లెబనాన్. సో లెబనాన్లో ఎంత విధ్వంసం అయిందో అందరికీ తెలిసే ఉంటుంది. సో యూరియా లాంటి ఎరువుల ద్వారా, ఓకేనా. సో అది అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో దానికి ఇటీవలే ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిన తర్వాత అప్పటి ప్రధాని రాజీనామా చేసిన తర్వాత లెబనాన్కి సో ముస్తఫా అడీబ్ గారు కొంత మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అయితే అతను ఈ యొక్క మంత్రివర్గం ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయ్యారనమాట. అందుకోసమనే అతను రాజీనామా చేసేశారు. నెక్స్ట్ 36 వ్యవసాయ బిల్లులపై విభేదాల కారణంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణాన్ని ఏ రాజకీయ పార్టీ ఇటీవల విడిచిపెట్టింది? ఓకేనా. ఎన్డీఏ కూటమి అంటే కొన్ని పార్టీల సమూహమే ఈ ఎన్డీఏ అనమాట. సో ఎన్డీఏలో నుండి ఒక పార్టీ అనేది లెఫ్ట్ అయిపోయింది. ఎందుకు అంటే వ్యవసాయ బిల్లులపై విభేదాల కారణంగా. ఆ పార్టీ ఏంటంటే శిరోమణి అకాలీదళ్. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ ఎన్డీఏ యొక్క పురాతన మిత్రుడు శిరోమణి అకాలీదళ్ ఇటీవల పార్లమెంటు ఆమోదించబడిన 3 వ్యవసాయ బిల్లులపై విభేదాల కారణంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చేసింది. తర్వాత 37 బీసీసీఐ మహిళల జాతీయ ఎంపిక ప్యానెల్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, నీతూ డేవిడ్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా 90లలో చివరలో మరియు 2020 ప్రారంభంలో భారతదేశం అత్యుత్తమ ప్లేయర్ అయిన నీతూ డేవిడ్ను 50 సభ్యుల మహిళల జాతీయ ఎంపిక ప్యానెల్ చైర్మన్గా నియమించారనమాట. నెక్స్ట్ 38 వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి NAHEP క్రింద కృత్యాగ్ అంటే కృషి తకానిక్ జ్ఞాన్ అనే ఒక యాగ్దాన్ని ఏ సంస్థ ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళండి. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ తన నేషనల్ అగ్రికల్చరల్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కింద కృత్యాగ్ అంటే కృషి టెక్నిక్ జ్ఞాన్ అనే ఒక యాగ్దాన్ని స్టార్ట్ చేసింది. ఇండియాలో వ్యవసాయ యాంత్రీకరణ, ఉత్పాదకత మరియు లాభదాయకతను మెరుగుపరచడం కోసం ఈ యొక్క యాగ్దాన్ అయితే ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ 39 మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను అధికారికంగా నేషనల్ మెడికల్ కమిషన్గా మార్చారు. అయితే NMC మొదటి చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి సురేష్ చంద్ర శర్మ. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది మరియు 2018లో భారతదేశం రద్దు చేసింది ఈ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్. MSMI అధ్యక్షతన డాక్టర్ వినోద్ కుమార్ పాల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. IMC యాక్ట్లోని సెక్షన్ 3లోని సబ్సెక్షన్ 1 కింద ఏర్పాటు చేసిన MCIను అధిగమించడానికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956లో 102లోని సెక్షన్ 3A కింద ఈ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఈ విషయాన్ని నియమించబడింది. నెక్స్ట్ 4 భారత పారామిలిటరీ అకాడమీ ఉత్తర మధ్య దక్షిణ క్యాంపస్లను కలిపే 2 అండర్ పాస్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్ట్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఇంకెవరు ప్రారంభిస్తారండి? శ్రీ రాజ్నాథ్ సింగ్. ఎందుకంటే మిలిటరీ అనేది అతని విభాగం, డిఫెన్స్. సో భారత మిలిటరీ అకాడమీ ఉత్తర మధ్య దక్షిణ క్యాంపస్లను రెండింటిని కలిపే 2 అండర్ పాస్ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో అత్యుత్తమ ఆర్మీ అకాడమీలో డెహ్రాడూన్ అకాడమీ కూడా ఒకటంట. నెక్స్ట్ 41 డిఫెన్సెస్ అక్విజిషన్ ప్రొసీజర్ను ఎవరు విడుదల చేశారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి శ్రీ రాజ్నాథ్ సింగ్. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం విడుదల చేశారు. సౌత్ బ్లాక్లో జరిగిన డిఫెన్సెస్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ను విడుదల చేసినట్లు రక్షణ మంత్రి కార్యాలయంలో సోమవారం ఒక ప్రకటన వచ్చింది. అయితే DAP 2020 ప్రధానమంత్రి విజన్తో అలైన్మెంట్ చేయబడిందని, దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశీయ పరిశ్రమకు సాధారణం కల్పిస్తుందని చెప్పడం జరిగిందనమాట. సో ఇదిగా ఈరోజు ఒక టోటల్ కరెంట్ అఫైర్స్. సో మేబీ ఈరోజు చాలా ఎక్కువ వచ్చాయి అనుకుంటున్నా, ఎందుకంటే ఇది 4 days
41 క్వశ్చన్స్ అనమాట. అంటే డేకి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్లు ఒక 10 తీసుకొని చేయడం జరిగింది. బాగా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్లు చాలా ఉన్నాయి, బట్ అవన్నీ పెడితే కంపల్సరీగా 55+ వస్తాయి. అందుకని ఇంపార్టెంట్ని గ్యాదర్ చేసి మనకు బాగా ఖచ్చితంగా ఉపయోగపడతాయనే వాటిని ఒక 41 క్వశ్చన్లు తయారు చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఇదిగా ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేస్తూ షేర్ చేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి.